హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియో ఆంధ్రా స్టైల్ టమాటో పప్పు చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ప్రతిసారి ఇలానే చేసుకోవాలనిపించే అంత బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను టమాటో పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో 1.5 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పు క్వాంటిటీ మినిమం 8 to 10 మెంబర్స్ వరకు వస్తుంది. ఇలా మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనము 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాము, దానికి సరిపడా వాటర్ 3 కప్స్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ లేదా తక్కువ క్వాంటిటీలో పప్పు ప్రిపేర్ చేసుకోవాలంటే దానికి ఎగ్జాక్ట్ కొలత వచ్చేసి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ½ అవర్ వరకు పప్పుని నానబెట్టుకోవాలి. ఇక్కడ పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఇక్కడ మనం టమాటో పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా టమాటోస్ 3 to 4 వరకు తీసుకోవచ్చు. అలానే ఆనియన్స్ కూడా 2 తీసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు మంచిగా నానింది. కుక్ చేసుకునే ముందు ఇందులోకి ½ టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అలానే 3 to 4 టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నాను. అలానే మిర్చి ఘాటు బట్టి 4 to 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫోర్ విజిల్స్ తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. విజిల్లోని గాలంతా పోయాక మూత ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ పప్పు సాఫ్ట్గా ఉడికింది. ఒకసారి పప్పుని బాగా మ్యాష్ చేసుకొని దీంట్లోకి మనం ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము. చింతపండు రసం స్ట్రెయిన్ అవుట్ చేసుకోవడానికి స్ట్రెయినర్తో కానీ లేదా ఇలా చేత్తో అయినా వడకట్టి తీసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మనం ముందే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కారం యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 నుంచి 10 వెల్లిపాయలు తీసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా లైట్గా దంచుకోవాలి. పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే 2 లేదా 3 వెండి మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం చిట్టపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న వెల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పోపుని పప్పులో యాడ్ చేసుకుందాం. పోపు మొత్తం కలిసేలా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పప్పుని రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి, ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పప్పు. అలానే ఎంత హడావుడిగా ఉన్నా చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సూపర్ టేస్టీ రెసిపీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలీషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం టేస్ట్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.